ప్రభువుని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మనందరూ ఈ విధంగా ఆయన పాద సన్నిధిలో కలుసుకున్నట్లుగా దేవుడు చక్కటి అవకాశాన్ని మనందరూ కూడా ప్రాప్తింపచేశారు. మరి ఈ తొలి ఆరాధనలో మనం చదువుకున్న వాక్య భాగాలు నిర్గమకాండం 15వ అధ్యాయము, కీర్తన గ్రంథం 93వ అధ్యాయము, రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని మాటలు. ఈరోజు మీరు చదువుకున్న మాటకు మరి సబ్జెక్ట్ పరంగా ఆలోచిస్తే కనుక కింద పరిశుద్ధత అనే మాటనైతే మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే లోకంలో మానవులకు అత్యంత ఆవశ్యకమైనది. సృష్టి ప్రారంభంలోనే మనిషి చేసిన తప్పును బట్టి, మరి ముఖ్యంగా హవ్వమ్మ చేయవద్దన్న పని చేసి తినవద్దన్న పండు తినినందుకు దేవుడు ఆమెకి ఇచ్చిన శిక్ష. ఒక విధంగా ఆమె భరించే భారం అనుకున్నప్పుడు ప్రయాసతోనే నీవు అయితే పిల్లలను కంటావు. నువ్వు ప్రయాసతో నీ పిల్లలను కనాలి. ఆషామాషిగా ఏదో సరదాగా కనీయటం కాదు. ఈరోజు లోకంలో అయితే కనుక చాలామంది తాము శరీరీతిని కనుక్కున్న బిడ్డలను బట్టి ఇదే పిల్లలేమో అని చాలామంది అనుకుంటున్నారు. ఏదైనా తమకు తెలియకుండానే ఏదో సుఖాన్ని బట్టో సంతోషాన్ని బట్టో వివాహం చేసుకున్నాం, మేము పిల్లల్ని కనీసం కదా ఇదే అని చాలామంది ఆడపిల్లలు అనుకుంటున్నారు. అలాగే మగవారి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా, పురుషుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా దేవుడు వారికి పెట్టిన ప్రయాస ఎందుకోసం, దాని నుంచి ఏ విధంగా విమోచన పొందాలన్న సంగతి కూడా చాలామందికి తెలియలేని పరిస్థితి. తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు ఒకవేళ కనుక స్త్రీలకు ఇచ్చిన ఒకవేళ కనుక శిక్షను బట్టి, వారు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ రోజు వారికి శిక్ష ఇచ్చాడనుకుంటే, ఏం చేసి ఆ శిక్ష నుంచి విముక్తి పొందాలి అనుకున్నప్పుడు తిమోతి గారు ఆ రోజు పత్రిక రాసినప్పుడు ఓ మంచి మాటనైతే కనుక అక్కడ ఆ విధంగా ప్రస్తావించారు. నేను చదువుతున్నాను చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నాను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను. సృష్టి ప్రారంభంలో మనుషుల్లో కనుక ఒకరి కనుక అవిధేయత, అతిక్రమము, పాపము, ఆజ్ఞాతిక్రమము ఇత్యాది విషయాలన్నీ కూడా చొరబడిని అనుకున్నప్పుడు ఎవరి వలన అది సంభవించింది అనే దానికి పౌలు గారు అయితే కనుక క్లారిటీ ఇస్తున్నాడు. ఆదాము హవ్వల దగ్గరికి వచ్చేటప్పుడు ఇద్దరు ఒక విధంగా చూస్తే కనుక దేవుని చేతులతో నిర్మించబడిన వారైనా, దేవుడే స్వయంగా వారిని అయితే కనుక తన హస్తాలతో నిర్మించబడిన వారైనా, వారు ఏ విధంగా పాపంలో పడ్డారు, కారణం ఎవరు అనుకున్నప్పుడు ఆయన అంటున్నమాట, మొదట ఆదామును తర్వాత హవ్వయుడు నిర్మింపబడిరి. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. ఆదామునైతే కనుక అపవాది వచ్చి మోసపరచడానికి అయితే కనుక అవకాశం ఇవ్వలేదు. కానీ అపవాది చేతిలో మోసపోయింది ఎవరు అనుకుంటే కనుక ఆదాము. హవ్వమ్మ చేతిలో మోసపరపోయింది అనుకున్నప్పుడు అది అపవాది చేతిలో మోసపరచబడింది హవ్వమ్మ. హవ్వమ్మ చేతిలో మోసపరచబడింది ఆదాము. చూడండి ఎంత గొప్ప టెక్నిక్ అనుకున్నప్పుడు. ఆదాము అపవాదిని జయించగలిగాడు కానీ ఆదాము అయితే కనుక అపవాదిని జయించగలిగి అపవాదికి అయితే కనుక తన దగ్గర చోటు ఇవ్వలేదు. దేవుని దృష్టితో ఆలోచించేటప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు అనుగుణంగా తను జీవించి అపవాదిని ఒక విధంగా ఆదాము గెలిచిన వాడే. కానీ చిత్రం ఏంటంటే కనుక అంత ఆదాము కూడా తనకు సాటి అయినగా సహాయముగా ఇవ్వబడిన హవ్వమ్మ చేతిలో మాత్రం మోసపరచబడ్డాడు. హవ్వమ్మ ఇచ్చిన పనునైతే మాత్రం ఎందుకు ఏమిటి అని అడగకుండా తినేసి దేవుని దృష్టిలో నేరస్తురయ్యాడు. కాబట్టి ఆదామునే హవ్వమ్మ చెడిపేసింది కనుక, ఆదాము పతనానికి కారణం హవ్వ అయింది కనుక ఆ స్త్రీ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ స్త్రీకి దేవుడిచ్చిన శిక్ష, నువ్వు ప్రయాసతోనే నువ్వైతే కనుక వేదనతో నువ్వు పిల్లల్ని కంటావు. పురుషుని ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలే పరిస్థితి వచ్చింది కదా అన్నప్పుడు ఆ పిల్లల్ని కనే కార్యక్రమాలు ఇక్కడ అంటున్నాడు చూడండి. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలుకుడుగా ఉండిన ఎడల. ఎవరు స్త్రీలు పిల్లలు కనంటే ఏదో విధంగా కనేసారని కాదండి. మీరు కనే పిల్లలు, మిమ్మల్ని రక్షించే పిల్లలు మీకు రావాలనుకుంటే, మిమ్మల్ని నరకము నుంచి తప్పించే పిల్లలు పుట్టాలనుకుంటే, ఆ పిల్లలు ఉండాలనుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వారి పిల్లల్ని కనాలట? ఈరోజు ఇక్కడ కూర్చున్న లోకంలో మానవులందరూ మీరు కూడా అనుకుంటున్న మాట ఏంటంటే, నేను పిల్లల్ని అనుకున్నాను, నేను కనుక్కున్న నా పిల్లలు అయితే కనుక నన్ను నరకం నుంచి తప్పిస్తారని చాలామంది అయితే కనుక ఏదో ఒకలాంటి అపరాధంలో అయితే కనుక వాళ్ళు పడిపోతున్నారు. ఆలోచన రహితంగానే ఈరోజు మాట్లాడుతున్నారు తప్ప కనే పిల్లలు ఎలా కనబడవాలో తెలుసా? ఎంతగా అంటే కనుక హవ్వమ్మ మొట్టమొదటి కొడుకును కనుక్కున్నప్పుడు వెంటనే బిడ్డని చేతిలో పట్టుకుని ఒకటే మాట చెప్పిందంట, దేవుని దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. ఈరోజు మీరు కనుక్కున్న పిల్లలు, నేను దేవుని దయ వల్ల నా బిడ్డను కనుక్కున్నానని చెప్పగలిగేంత భక్తి లేకపోతే ఆత్మీయ స్థితి మీ దగ్గర ఉందా? లోకంలో ఏ మనిషి దగ్గరికి వచ్చినప్పుడు కూడా తెలియకుండా పిల్లలు కనీసాన్ని కదా అనుకుంటున్నారు. కానీ కనే పిల్లలు ఎలా ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మొట్టమొదట స్వస్థ బుద్ధితో పిల్లల్ని కనాలి.
మీరు కనుక్కున్న మీవైతే కనుక లస్ట్ఫుల్ ఏదో డిజైర్స్ అంటారు, అంటే అలా అర్థం ఏంటి? లోకపరమైన ఇది శరీరపరమైన కోరికలు బట్టి మీరు పిల్లల్ని కనుక్కోవటం కాదండి. మీరు స్వస్థ బుద్ధితో మీరు పిల్లల్ని కనాలి, విశ్వాసంతో ఉండాలి, ప్రేమ ఉండాలి. ఫైనల్గా అయితే కనుక అక్కడ చెప్తున్న మాట ఏంటి తెలుసా? పరిశుద్ధతల యందు నిలుకుడగా ఉండిన ఎడలా. మీరు బిడ్డల్ని కనడానికైతే కనుక మొదట మీకు ఏముండాలనుకున్నప్పుడు స్వస్థ బుద్ధితో మీ బిడ్డల్ని కనండి, విశ్వాసంతో కనండి, ప్రేమతో కనండి. అదే సమయంలో పరిశుద్ధత యందు నిలకడగా ఉండండి. మీరు పరిశుద్ధత లేకుండా మీరు పిల్లల కన్నా మీకు ప్రయోజనం ఉండదు. ఈరోజు మీరు పిల్లలకు అనుకున్నా మీకు ఎట్టి పరిస్థితులు కూడా నెమ్మది ఎందుకు లేదు అంటే కనుక కారణం దేవుడు అదే చెప్తున్నాడు. కారణం ఏంటంటే కనుక దేవుడు అనుకున్నట్టుగా దేవుడు చెప్పిన కండిషన్స్ బట్టి ఈరోజు ఎవరు కూడా బిడ్డలను కనలేకపోతున్నారు. చివరికి వారి దగ్గర పరిశుద్ధత లేకుండా పోతుంది. మీరు పవిత్రులైతే మీ పిల్లలు కూడా పవిత్రులు అవుతారు. మీరు అపవిత్రంగా ఉండి మీ పిల్లలను కన్నారనుకుంటే కనుక మీకు పుట్టిన పిల్లలు కూడా చివరికి అపవిత్రులు అవుతారు కదా. మీరు కనే బిడ్డలు కూడా ఏ ఉద్దేశంతో కనుక్కున్నారో, ఏం చెయ్యాలనుకున్నారో ఆ పిల్లల్ని, ఎవరి వల్ల మీరు బిడ్డలకు అంటున్నారో మీకు అవకాశం కలిగిందా? ఆలోచన వచ్చింది ఎప్పుడన్నా? మీరు ఆలోచించుకున్నారా అని? అందుకని బిడ్డ కనాలి అనుకున్నప్పుడైతే కనుక అక్కడ చెప్తున్న మాటలు ఉందంటే పరిశుద్ధతల యందు నిలుకుడుగా ఉండిన ఎడల శిశువు ప్రసూతి ద్వారా మీరైతే కనుక రక్షించబడతారు కదా. మీరు ఎలా ఉండి మీరు పిల్లల్ని కనాలనుకున్నప్పుడు కోరికలతో కాదండి, ఆశలతో కాదు, ఏదో మనుషుల కోసం కాదు, నలుగురు అంటున్నారన్న ఉద్దేశంతో కాదండి. ముందు మీకు క్వాలిటీస్ ఉండాలి. ఊరికి 10 మందిని కనీసాన్ని కదా అనుకోకుండా ఎవరి వల్ల ఏంటి ఉపయోగం ఏంటి? మిమ్మల్ని రక్షించలేని వాడు, మిమ్మల్ని నరకం నుంచి తప్పించలేని వాడు ఎంతమంది ఉంటే మాత్రం ఏంటి ప్రయోజనం? ఒక్కడు చాలు కదా. మరియమ్మ గారి దగ్గరికి వచ్చేటప్పుడైతే కనుక యేసు ప్రభువుని కన్న తల్లి మరియమ్మ గారి దగ్గరికి వచ్చేటప్పుడు ఆవిడ అదే అంటుంది, ఇక నుంచి అన్ని తరముల వారు నన్ను ఏమంటారో తెలుసా? ధన్యురాలు. దేవుడు కోరుకున్నట్టుగా నేను బిడ్డను కంటున్నాను. దేవుడు ఉన్నమన్న స్థితిలో నేనుండి బిడ్డను కన్నాను కనుక ఇక నుంచి అన్ని తరముల వారు నన్ను ధన్యులు అంటారు కదా అని. ఈరోజు పరిశుద్ధత లేకుండా ఏం చేయలేదు అనుకున్నప్పుడు ఎబ్రీయులకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు ఏముందో తెలుసా? ఈ పరిశుద్ధత కొరకే దేవుడు మిమ్మల్ని ఏ విధంగా అయితే రూపిస్తున్నాడో తెలుసా? ఆయన చేసే పని ఏమి అనుకున్నప్పుడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు పరిశుద్ధతతోనే మీరు ఏది చేసినా, మీరు బిడ్డల కన్నా మీరు కాపురం చేసినా, లోకంలో అయితే కనుక మీరే వృత్తి వ్యాపారాలు చేసినా, మీ జీవితాన్ని గడుపుతున్నా అనుకున్నప్పుడు ముందు ఆ పరిశుద్ధత లేకుండా మీరు చేయకండి. దేవుని ఎడల విశ్వాసము ప్రేమ లేకుండా చేసిన ప్రయోజనం ఉండదు. మీరు స్వస్థ బుద్ధి లేకుండా ఏదో మనసులో అయితే కనుక కపటం పెట్టుకొని మీరేదో చేయకుండా పనులు చేస్తే జీవించేంత మాత్రం చేత అదేది కూడా మీకైతే కనుక ఫలితాన్ని ఇవ్వదు. మీకు ఫలము దక్కే పరిస్థితి రాదు. ముందు మీరు ఉండవలసిన విధానం ఏమి? ఎందుకోసం దేవుడు మిమ్మల్ని ఈ విధంగా చూస్తున్నాడంటే ఆయన అన్న మాటకైతే కనుక ఒకసారి మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నానండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించితిరి కానీ తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఈరోజు మనకి శిక్ష కలిగిన, శిక్షణ ఇచ్చిన దేవుని యొక్క ఉద్దేశం వల్ల ఒకటే. ఏంటా ఉద్దేశం? మనమందరము కూడా ఆ పరిశుద్ధతలో పాలు పంపులు పొందటం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అయితే మీరు చదువుకున్న మాటల దగ్గరికి వస్తే ఆయన ఒకటే స్వయంగా చెప్తాడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? మీరు నా పిల్లలని మీరు పిలిపించుకోవాలనుకుంటే కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మీరు చదువుకున్న మొదటి పాఠ్య భాగం నిర్గమాకాండం 15వ అధ్యాయం ఆ 11వ భాగం నుంచి మీరు చదువుతున్నారు కదా, ఆ 11వ వచనం ఒకసారి చదవండి. నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేర్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు కదా. పరిశుద్ధతను బట్టి నువ్వెవరు అట? ఆయన మహనీయుడు. లోకంలో మనుషులు కూడా మహనీయులని కొంతమందిని పొగుడుతారండి. మానవుల్లో మహనీయులను కూడా చెప్పి పాటలు కూడా వారి గురించి పాడతారు. కానీ ఒక మహనీయుడు అయ్యారనుకుంటే కనుక కారణం ఒకటే, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు కదా. నీలో అయితే కనుక ఎక్కడా కూడా ఎలాంటి లోపము లేకుండా, నీ మనస్సులో కూడా నీ ఆలోచనలో కూడా అయితే కనుక ఎక్కడ కూడా కపటము కానీ మోసము కానీ లేకుండా ఉన్నప్పుడు కదా నువ్వు మహనీయుడవు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మహనీయుడు అవటానికైతే కనుక అక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధతను బట్టి నీవైతే మహనీయుడు కదా. వేల్పులు అనుకున్నప్పుడైతే అక్కడ చెప్తున్నాడు, ఎవరైతే కనుక వేల్పులు అంటే కనుక ఎవరైతే కొనియాడతారో, ఈరోజు లోకంలో ఎవరైతే గొప్పవాడుగా కొనియాడతారో, దేవుళ్ళను దేవతలు కూడా ఈరోజు అయితే కనుక కొనియాడే వాళ్ళు ఉన్నారు. ఇంతకీ నిన్ను కొనియాడే అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు మహనీయుడు ఎందుకయ్యావో తెలుసా? అందరం కలిసి నిన్ను పూజించి సేవించే పరిస్థితి వచ్చింది అనుకుంటే కారణం నీ పరిశుద్ధత కదా.
ఈరోజు లోకంలో మానవులైన వారందరూ కూడా దేవుడు కోరుకుంటుంది అదే. దేవుని పోలిక చొప్పున మానవులందరూ కూడా ఆయన పోలిక చొప్పున పుట్టిన వారు వీరందరూ ఆయన ఊపిరి పోసుకుని ఈ రోజు వరకు జీవిస్తున్నవారు. ఆ దేవుని ఊపిరిని బట్టి ఎవరైతే జీవిస్తున్నారో ఆయన పోలిక మనలో ఉన్నదన్న ఉద్దేశంతో ఆయన వలె ఉండటానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వారు కదా దేవునికి ఇష్టలు. నువ్వు దేవుణ్ణి చూడాలనుకున్నా, ఈరోజు మీరు ఎబ్రీ రాసిన పత్రికలు మనం చదువుకున్న మాట ఇప్పుడు కొంచెం ముందుకు చదువుతున్నాను చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఈరోజు మనకి ట్రైనింగ్ ఇస్తున్నారనుకున్నా, స్కూల్కి పంపించినా, స్కూల్లో అయితే పాఠం చెప్పినా, లేకపోతే అక్కడ కొట్టినా, అక్కడ గోడ కుర్చీ వేయించిన ఉద్దేశం ఒకటేనండి, అక్కడికి వెళ్తే చదువు వస్తుందని. మన పిల్లల్ని ఈ రోజైతే కనుక స్కూల్కి పంపిస్తున్నాం అనుకుంటే మనము కూడా స్కూల్కి వెళ్ళిన రోజు జ్ఞాపకం చేసుకుంటే కనుక ఉన్నది ఒకటే, ఎందుకు వెళుతున్నాం? మన సమయాన్ని వెచ్చిస్తారు కదా. అక్కడ పిల్లల టైము ఆటపాటలు వదులుకుని కూడా అక్కడికి వెళ్ళాలి. ఆ మాస్టర్ గారు చెప్పిందంతా కూడా అయితే కనుక ముందుగానే ఇంటికాడ నుంచి హోంవర్క్ రాసుకు వెళ్ళాలి. అక్కడ చెప్పిన తర్వాత క్లాసులో ఏం చెప్తున్నాడు అది రాసుకోవాలి, అప్పచెప్పాలి వాళ్ళకి. ఒకళ్ళ మాట వినకపోతే కనుక, చేయకపోతే జబ్బలు తగులుతాయి. కొన్ని సందర్భాల్లో గోడ కుర్చీలు వేయిస్తారు, పరుగులు పెట్టిస్తారు, ఎండలో నిలబెడతారు, అక్కడ శిక్షణ ఇస్తారు. రెండవది, తప్పు చేస్తే కనుక చెప్పిన మాట వినకపోతే శిక్షించడం కూడా జరుగుతుంది. ఇదే పద్ధతిని దేవుడు చేస్తున్నాడు. ఈరోజు దేవుడు తన పరిశుద్ధత యందు పరిశుద్ధంగా జీవించడం కోసం నీకు శిక్షణ ఇస్తున్నాడు. ఇలా మాటలు చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన చెప్పే ఉదాహరణను బట్టి మనలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని హవమ ద్వారా లోకానికి సంక్రమించిన ఆ పాపమంతటిని కడిగి వేసుకుని మన పరిశుద్ధులుగా చూడాలనే ఉద్దేశంతో దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా మనకైతే ఈ విధంగా అయితే మనకి పాఠం నేర్పుతున్నాడు. మొదటి మాట, వినప్పుడు ఎంత చెప్పినా వినకుండా అయితే కనుక మళ్ళా బురదలో కడిగిన పందిలా కనుక వెళ్ళిపోతున్నాం అనుకోండి. మన బురదలో వెళ్ళిపోయి పందిలాగైతే కనుక కడగబడిన పంది ఎంత శుభ్రంగా రిన్ని సబ్బేసి కడిగినా మళ్ళీ కొద్దిసేపటికి బురదలో కూర్చున్నట్టుగా మనం చెడిపోతున్న ఉద్దేశంతో మాట వినట్లేదని దేవుడు అప్పుడప్పుడు శిక్ష కూడా వేస్తున్నాడు. అందుకనే మీ ఒంట్లో రోగం ఉంది, అందుకనే మీ ఇంట్లో కలత ఉంది, మీ కుటుంబంలో శోధన కలగటానికి కారణం అదే. మీరు చేసే వృత్తి వ్యాపారంలో మీకు ఎదురు దెబ్బలు తగలటానికి గల కారణం అదే. నీకు ఎప్పుడైతే కానీ కొద్దిపాటి కష్టము, నష్టము, శోధన, దుఃఖం ఎదురైందో అప్పుడన్నా కానీ నువ్వు విషయం తెలుసుకొని, నేనేదో చేయకుండా పొరపాటు చేశాను, దేవుని చిత్తానికి విరోధంగా ఉన్నాను, అందుచేతనే నాకు ఈ దుఃఖం కలుగుతుందని అప్పుడన్నా నీ బ్రతుకు సరి చేసుకుని దేవుని చిత్తము చొప్పున నువ్వు పరిశుద్ధంగా ఉంటావన్న ఉద్దేశంతోనే దేవుడు నేను శిక్షించడం కూడా జరుగుతుంది. కానీ నీకు అర్థమవుతుందా? దేవుడిచ్చే శిక్షణ కానీ, అంటే ట్రైనింగ్ కానీ, మాట వినకపోతే కనుక వేసే శిక్ష కానీ నీకైతే కనుక ఇచ్చే ఉంటుంది కదా, అదేదైతే ఉన్నదో దాన్ని కూడా నువ్వు గుర్తించకపోతే కనుక ఎట్లా అని కిందకు వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు చూడండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. స్కూల్కి వెళ్ళే పిల్లలైతే కనుక ఏడ్చుకుంటూ వెళతారండి. అప్పుడు ఆ రోజు వాళ్ళకి తెలియదు. కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత కనుక ఒకరు చక్కగా చదువుకుని వాళ్ళు బుద్ధి మారి మంచిగా కనుక చదువుకున్నారనుకుంటే భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థితిలో వారు స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఏడుస్తారు. ఇందులో ఎవరికి మొహమాటం లేదు, అందరూ ఏడ్చిన వాళ్ళమే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో విలువ తెలిసిన రోజు, నువ్వు చదువు నేర్చుకున్నప్పుడైతే కనుక ఆ చదువు యొక్క విలువ తెలిసిన రోజున ఇక చెప్పకుండా వాళ్ళే వెళ్ళిపోతారు. అది స్కూల్కి వెళ్తారా, కాలేజీకి వెళ్తారా, యూనివర్సిటీకి వెళ్తారా, అబ్రాడ్ వెళ్తారా, వాట్ ఎవరు ఎలాగైనా కావచ్చండి. కారణం ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళి చదువుకుంటే నా జీవితానికి నేను ఎంత నేర్చుకుంటే అంత నా జీవితానికి మంచిది అనుకున్నప్పుడు వాళ్ళు సంతోషంగా దాన్ని అభ్యసిస్తారు. విలువ తెలియకపోతే కనుక అదైతే కష్టంగా ఉంటుంది, వెళ్ళటానికి ఇష్టపడరు. ఈరోజు దేవుడు కూడా నేనైతే కనుక నీతి యందు శిక్షణ ఇస్తున్నప్పుడు భవిష్యత్తులో నీకు జరగబోయే మేలు తలుచుకుంటే, ఒకటి నేనే కనుక పరిశుద్ధంగా మారితే పొందబోయే ఆ పరలోకం గురించి ఎవరికైనా ఆలోచన వస్తే తెలియకుండానే దేవుని యొక్క శిక్షణలో పాలు పంచుకుంటారు. దేవుడు చెప్తున్న మాటకైతే కనుక చెవినిస్తారు. ఒకరి మాట వినప్పుడు దేవుడు కనుక నేను శిక్షించిన, ఒక దెబ్బ కొట్టినప్పుడు కూడా వెంటనే దానిని బట్టి అయితే కనుక సర్దుకుంటారు. తప్పైంది ప్రభువా క్షమించు, నేను మరలైతే కనుక తప్పు చేయనని చెప్పి దేవుని ముందు క్షమాపణ కోరుకొని ఆయన శిక్షించినా లేకపోతే శిక్షణ ఇచ్చినప్పుడు కూడా రెండింటికైతే కనుక తల ఉంచుకుని ఉండిపోతారు. ఎందుకంటే పరిశుద్ధత మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకుండా కుదరదు కదా. నువ్వు పిల్లల్ని కనాలనుకున్నా పరిశుద్ధత ఉండాలన్నాడు. నువ్వు పిల్లల్ని కనాలనుకుంటే కనుక ముందు కాపురం చేయటంలో నీకు పరిశుద్ధత ఉండాలి, నీ కాపులో కూడా స్వస్థత ఉండాలి. నువ్వు తినే దాంట్లో కనుక పరిశుద్ధత కనపడాలి. నువ్వు త్రాగేదనుకున్నా, పండుకునేదనుకున్నా, నువ్వు నివసించేదనుకున్నా, నువ్వు చేసే వృత్తి వ్యాపారాలన్నింటిలో కూడా దేవుని దృష్టిని బట్టి అయితే పరిశుద్ధతతో ఉండాలి. అలా ఉంటేనే నీకు దేవుని దగ్గర చోటు. క్లియర్గానే చెప్తున్నాడు. ఆ 14 వచనం చదువుతున్నాను చూడండి. 12వ అధ్యాయం ఎబ్రీ రాసిన పత్రిక 14 వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి.
లోకంలో ఏమైనా కానీ నా భార్య దగ్గర మరొకలా ఉంటాను, నా తల్లినైతే కనుక గౌరవంగా చూస్తాను, నా చెల్లినైతే ప్రేమిస్తాను, నా కూతురునైతే కనుక హత్తుకుంటాను, నా భార్య దగ్గరికి వచ్చి మాత్రం కర్రపుచ్చి కొడతాను. ఇది కాదండి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఒక్కటే. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ, ఎవరితో నువ్వు జీవిస్తున్నప్పుడు కూడా ఒక్కటే. ఆ పరిశుద్ధతను గురించి మాత్రం ఆలోచించు. ఎంతవరకు అనుకున్నప్పుడు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు. నువ్వు దేవుని గురించి తప్ప మరి ఏ విషయంలో అయితే కనుక లోకపరంగా అనవసరం తగులు పెట్టుకున్నావు అనుకుంటే అది నీ జీవితానికైతే నష్టం. చెప్పిన మాట వినండి. ఆయన ఎలా వెళ్ళమన్నాడో, ఏ మార్గము చొప్పున వెళ్ళమన్నాడో, దేనిని పట్టుకోమన్నాడు అదే పట్టుకోండి. పట్టుకోవద్దంటే మానేయండి. తినమన్నదే తినండి, తినకూడదు మానేయండి. మీరు చెయ్యమన్న వాళ్ళతోనే సావాసం చేయండి. చేయకూడదు అనుకున్న వారిని పొరపాటును కూడా దగ్గరికి రానోకండి. నువ్వు ఏదేదో చేసి ఎక్కడెక్కడో పట్టుకుని చివరికి నెత్తి మీదకి ఎతికిన కుంపటి పెట్టుకున్న తర్వాత ఏడ్చి అయ్యో అంటే మాత్రం కుదరదండి. చెప్పిన మాట వినకపోతే ఎవరికైనా కానీ దేవుడు విధించిన శిక్ష మాత్రం అమల్లో ఉంటుందండి. ముందుగానే ఆయన హెచ్చరిక చేస్తాడు. ఇలా ఉండమనే నీ దగ్గరికి హెచ్చరిక చేస్తాడు. నువ్వు ఉండాలి, ఖచ్చితంగా సమాధానం ఉండాలి, నీ దగ్గర పరిశుద్ధత ఉండాలి. ఈ రెండు ఎందుకు కోరుకున్నాడు అనుకున్నప్పుడు కింద చూడండి, అక్కడ పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. నువ్వు ఇప్పుడు చూడలేవు, రేపటి దిన పరలోకంలో కూడా నువ్వు వెళ్ళలేవు. నువ్వు రేపటి దినాన్న పరలోకం వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీలో పరిశుద్ధత ఉండాలి కదా. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపమే అది, దేవుని యొక్క లక్షణమే అది. ఆయన చూడాలనుకుంటే కనుక నీ వంటి వాడెవడు, నీ పరిశుద్ధతను బట్టే కదా నేను మహనీయుడు అన్నాను కదా అని. ఆయనైతే కనుక అందరి చేత పూజించబడి ఆరాధించబడే పరిస్థితిలో ఉన్నాడనుకుంటే కారణం ఆయన పరిశుద్ధత అండి. ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీలో పరిశుద్ధత ఉంటే, నువ్వు జీవించే జీవితం కనుక దేవుడు చెప్పినట్టుగా సమాధానంగా పరిశుద్ధత ఉంటే, నువ్వు కూడా అయితే కనుక కొనియాడబడే పరిస్థితిలో ఉంటావు. నిన్ను కూడా కొలిచేటట్టు ఉంటారు, నిన్ను కూడా పూజించి సేవించేంత పరిస్థితికి నువ్వు వెళ్తావు. కావలసిందల్లా ముందు నీలో ఆ పరిశుద్ధత ఉండాలి కదా. నీలో ఆ పరిశుద్ధత ఉండాలి కదా. ఈరోజు 2వ పాఠ్యభాగం చదువుతున్నప్పుడు ఆఖరి వచనం ఒకసారి చూడండి. 93వ కీర్తన ఆఖరి వచనం. కీర్తనల గ్రంథం 93వ అధ్యాయము. అందరూ తివ్వండి. మొదటి వచనం నుంచే చదువుతున్నప్పుడు టైటిల్ అయితే కనుక ఒకటే చెప్తున్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు కదా. ఆయన అధికారంలో నేను ఉన్నాను అనుకున్నప్పుడు, ఆయన రాజ్యంలో నేను బ్రతుకుతున్నాను అనుకున్నప్పుడు, ఆయన రాజ్యానికి మూలం ఏంటి? ఆయన రాజ్యము చేస్తున్న సంగతి ఎలా తెలుస్తుంది? లేదు నేనే ఆయన రాజ్యంలో ఉన్నాను, నేను ఉన్నానా లేదన్న సంగతి నీకు ఎలా తెలుస్తుంది అనుకున్నప్పుడు 5వ వచనం దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎప్పటికైనా కానీ నీ మందిరమని పిలువబడాలనుకుంటే, నీ మందిరమని పిలవడాలనుకుంటే కనుక అక్కడ చెప్పబడేమంటే పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం కదా. నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అంటాడు. ఇక్కడ ఒకవేళ దేవుని సన్నిధి అని కనుక మీరు అనుకునేటట్టయితే, ఇక్కడ ఈ సన్నిధి అని మీరు పిలవబడాలనుకుంటే 10 మంది కూర్చున్నంత మాత్రం చేత, ఏదో మనమైతే కనుక పెద్ద పెద్ద పాటలు పాడేసినంత మాత్రం చేత, గంటల కొద్ది వాక్యం చెప్పేసుకున్నంత మాత్రం చేత ఇది మందిరం అనిపించుకోదండి. దేవుని మందిరం అని అనిపించుకోవాలనుకుంటే ముందు అక్కడ ఏముండాలట? పరిశుద్ధత. ఇది సన్నిధిని చెప్పుకోవడం కాదు, మెళ్ళ బోర్డెడు తిరగటం గురించి కాదు, కానీ నీలో దేవుడు కోరుకున్న పరిశుద్ధత ఉందా? నువ్వు దేవుడు కోరుకున్న పరిశుద్ధత ఉందా? ఆ పరిశుద్ధతోనే నువ్వు జీవించాలి. ఆ పరిశుద్ధతోనే చివరికి పిల్లల్ని కనాలనడే. ఆ పరిశుద్ధతతోనే నువ్వైతే కనుక లోకంలో అయితే కనుక నీ రోజువారీ కార్యక్రమాలు అయితే కనుక నెరవేర్చుకోవాలి. నువ్వు ఏది చేసినప్పుడు కూడా పరిశుద్ధత కదా. ఎక్కడ అన్నప్పుడు పెళ్ళి అన్నారనుకోండి, అక్కడ కూడా ఒక మాట ఉంటుంది, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండాలి కదా. అంటే ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడైనా? ఎలా ఉందనుకున్న ప్రతి కనుక ఘనమైనదిగా ఎంచండి. మొదటి మాట, మీరు చేసుకున్న ఒక పెళ్ళి దానివల్ల వచ్చే కాపురం అనుకున్నప్పుడు కల్మషం లేనిదిగా ఉండాలి కదా. పరిశుద్ధత అంటే దాని అర్థం అదే కదండి. కల్మషం లేనిది, మచ్చ డాగు లేనిదాన్ని పరిశుద్ధత అంటారు. ఈరోజు నువ్వు ఏది చేసినా, చేసుకునే పెళ్ళి అనుకున్నా, నువ్వు చేసే నెరిపే కార్పం అనుకున్నా, నువ్వు కనుక్కునే బిడ్డల దగ్గరికి వచ్చినా, లోకపరంగా నీ జీవనోపాధి కోసం నువ్వు చేసే ఏ పని దగ్గరికి వచ్చినా, అందులో అయితే కనుక లోపంతోనూ కల్మషంతో ఉందా, నిష్కల్మషంగా మీరు ఉన్నారా? ఒకసారి చెప్తారా? ఎవరన్నా కల్మషం కనుక ఉన్నది అనుకుంటే మాత్రం అక్కడ దేవునికి అయితే మాత్రం చోటు లేదని అర్థం. చివరికి దేవుని మందిరం అని మీరు ఏదైతే అనుకున్నారో, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు దేవుని మందిరాలు కట్టినా, లక్షల కొద్ది జనం అక్కడ పోగైనా, అందరు కలిసి పెద్ద పెద్ద పాటలు పాడినా, లేకపోతే గంటల కొద్ది వాక్యాలు చెప్పినా, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి,
అది దేవుని మందిరం అనాలనుకుంటే గుడిసైనా పర్వాలేదండి. తాటాకులతో చేసినంత మాత్రం చేతి దేవుని మందిరం కాకుండా పోదు. కానీ ఉండవలసిందల్లా అందులో ఉండవలసింది ఏంటి? ఆ పరిశుద్ధత లేకుండా ఉపయోగం ఎందుకండి? పరిశుద్ధత లేకుండా ఉపయోగం ఏముంది? ఎన్నటెన్నటికీ ఎవరెన్ని చెప్పినప్పుడు కూడా మార్పు అనేది మాత్రం లేదు. నీ పరిశుద్ధతకైతే కనుక ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు, ఆ నీ సన్నిధిని ఏదైతే పిలువబడుతుంది అనుకున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం కదా ప్రభా. ఒక మందిరం కనుక నేను ఉన్నాను, ఆయన సన్నిధిలో నేను ఉన్నానని మీరు చెప్పేటట్టయితే ఆ స్థలమందు ఏముండాలట? పరిశుద్ధత ఉండాలి. ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నేనేదో ఒక ఆదివారం కదా ప్రార్థనకి వెళ్ళాను, నేను మందిరంకి వెళ్ళొచ్చాను మీరు అనుకున్నారేమో. ఒకవేళ దేవుని మందిరానికి వెళ్ళాను మీరు అనుకున్నారేమో, కానీ వెళ్ళిన చోట కనుక ఒకవేళ పరిశుద్ధత లేకపోతే నువ్వు ఎంతమంది వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినప్పుడు కూడా ఉపయోగం ఏంటి? నీరైతే కనుక కల్మషం లేకుండా ఉన్నంతసేపు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాంటి కల్మషం లేకుండా నిష్కల్మషంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. అలాంటి చోట మాత్రమే దేవుడు ఉంటాడు. అలాంటి చోట ఉన్న దేవుడు మాత్రమే మహనీయుడిగా అవుతాడు. ఆ కల్మషం లేని స్థలంలో ఉండే దేవుడు కదా మహనీయుడు అవుతాడు. ఈరోజైతే కనుక ఇజ్రాయిల్ ప్రజలు ఎన్నుకున్న దేవుడు, అబ్రహాము మనకి పరిచయం చేశారనుకున్న, చివరికి మన రక్షకుడు మన ప్రభుని యేసుక్రీస్తు ప్రకటించిన దేవుని దగ్గరికి వస్తే ఆయనైతే కనుక కల్మషంలోని పరిశుద్ధుడు కదా. ఆయన పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి అయినప్పటికి కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎన్నటెన్నటికీ పరిశుద్ధయే నీ మందిరమునకు అనుకూలము కదా అని. ఇప్పుడు ఈరోజు మనకిచ్చి దీన్ని బట్టి మనకిచ్చే సందేశం ఏంటి? ఇక్కడ కూర్చుని మనమందరం కూడా నేర్చుకోవాల్సింది ఏమి అనుకున్నప్పుడు మనం చదువుకున్న 3వ పాఠ్యభాగం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చేత కనుక ఆ మాటలు వరుసగా నేను చదువుకుంటూ వస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. రోమా పట్టణం అనుకున్నప్పుడు తెలుసు కదా, ఒకప్పుడు ప్రపంచానికి కేంద్రం. ప్రపంచం అంతా కూడా వారి చేతుల్లో ఉంది. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని పరిపాలించిన వారి చరిత్ర అండి. ఏదో ఊహలు కాదు, కథలు కాదు, ఏదో ఆ రోజు ఉన్నాడంట అనగనగా ఒక రాజు, రాజుకి 7 కొడుకులు, ఈ కథ కాదు. ఇది లోకంలో మనుషులు చెప్పే కథల గురించి కాకుండా చరిత్ర అండి. ఇప్పటికీ కూడా అయితే కానీ దాని ఆనవాళ్ళు కానీ దాని చరిత్ర కానీ ఇప్పటికీ అందుబాటులో కూడా ఉంది. సో ఆ రోమా పట్టణంలో ఎవరైతే ఉన్నారో అంటే ప్రపంచాన్ని పరిపాలించే కేంద్రం, అక్కడైతే కనుక ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి ఉంటాడు. రాజు అని రతనే అనేక మంది రాజుల మీద అతని అధిపతి కనుక చక్రవర్తి అంటారు. సార్వభౌముడు కదా అని పిలుస్తారు ఆయన. అలాంటి చక్రవర్తి ఉన్న స్థలంలో అన్నీ ఉంటాయి. అక్కడ తినడానికి, తాగడానికి, సుఖానికి, సంతోషానికి ఏ లోటు లేని పరిస్థితిలో ఉన్న జనం. అక్కడైతే కనుక ఇక్కడ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు దేవుని ఎరగిన వారు ఎరిగిన వారిగా మారారో అలాంటి వారందరిని ఉద్దేశించి పౌలు గారు అయితే కనుక చెప్తున్నారు, గడిచిన కాలంలో మీ బ్రతుకేంటి అనుకున్నప్పుడు మీరు పాపమునకు దాసుల ఇంటిని కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే. దేవుని ఉపదేశానికి చెప్పిన మాటకి వెళ్ళాలి లోబడ్డారట. ఇక్కడ కూర్చున్న మీరు కూడా లోబడి ఇక్కడ కూర్చున్నారు అనుకుంటే ఇంతకీ మీ లోబడిన ఆ స్థితి ఏదైతే ఉన్నదో హృదయపూర్వకంగానే లోబడ్డారా? మీరు లోబడ్డారని చెప్పే మాట అయితే ఇంకా పెదాలతోనా? మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంతో యేసుప్రభు వారు అంటున్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుతురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది కదా. లోకంలో కొంతమంది మనుషులైతే ఎప్పుడు చూసినప్పుడు కూడా దైవనామస్మరణ అందుతుంటారండి. వాళ్ళ దైవనామస్మరణ పెదాలు ఎప్పుడు కూడా దేవుని నామస్మరణతోనే ఉంటాయి ఎప్పుడు, కానీ వాళ్ళ హృదయం దగ్గరికి వస్తే మాత్రం హృదయం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. ఎప్పుడు చూసినప్పుడు కూడా కల్మషంతో ఉన్నది కదా. తమ హృదయంలో అయితే కనుక ఎలాంటి పెట్టుకున్నారనుకున్నప్పుడు సామెతల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు పౌలు అది మన సొలొమోను ఆ మాట రాసినప్పుడు చెప్తున్నారు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఎవడైతే ఉన్నాడో వాడు గొప్పోడు కదా అని. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దాచిపెట్టడం వల్ల లేదండి. అప్పుడు అతని తండ్రి అయిన దావీదు 32వ కీర్తన రాసినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు కదా అని. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు కూడా అయితే కనుక యేసు ప్రభువుని బట్టి మీరు ఏదైతే ఉన్నారో దేవునికి ఏదైతే ఇష్టమో ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మీరు గ్రహించినట్లయితే ఇప్పటికైనా హృదయపూర్వకంగా పరిశుద్ధత కోసం మీరు ప్రయత్నిస్తున్నారా? పేరుకు నమ్ముకున్నానని చెప్పి వెళ్ళిపోతున్నామా? అలా కాకుండా అయితే కనుక నమ్మిన దానికి మనం కట్టుబడి ఆ దేవుని పరిశుద్ధతను పొందకపోతే రేపటి దినాన పరలోకం రాదన్న సంగతిని గుర్తెరిగి తమ హృదయములు అయితే కనుక కల్మషం లేకుండా నిష్కల్మషంగా బ్రతకటానికి ప్రయత్నిస్తున్నారా? ఈరోజు లోకంలోనే ఏ మానవునికైనా కానీ దేవుడు చెప్తున్న మాట అదేనండి, మీరు పుట్టినప్పుడు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడట. కల్మషం లేని వారిగానే పసిపిల్లలుగా ఈ లోకానికి వచ్చారు. కానీ లోకంలోకి వచ్చిన తర్వాత వారికున్న బలహీనతలు నెరవేర్చుకోవడం కోసం, వారు దురాశలు నెరవేర్చుకోవడం కోసం వారు వివిధ తంత్రములను కల్పించుకున్నారు కదా.
మీ పెళ్ళైనప్పుడు భార్యాభర్తల మధ్యన కూడా ఎంతో అన్యోన్యమైన సంబంధమేనండి. చక్కటి దాంపత్య జీవితంతో చక్కగా ప్రారంభించిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రుల దగ్గర అయితే కనుక ఎంతో నిష్కల్మషంగా, సంతోషంగా, ప్రేమగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. రోజులు మారే కొలది, అవసరాలు పెరిగే కొలది, ఆశలు పెరిగే కొలది, దురాశగా మారిపోయే కొలది ఇప్పుడు వాటిని నెరవేర్చుకోవడం కోసం నమ్మిన వాళ్ళు కూడా మోసం చేసే జనాంగం, కన్న తల్లిదండ్రులకే అబద్ధం చెప్పే జనాంగం, కట్టుకున్న భార్య భర్తను కూడా మోసం చేసే జనాంగం, లోకంలో అధికారుల్లో నాయకుల్లో మోసం చేయటం, స్నేహితుల్లో బంధువుల్లో మోసం చేయటం. ఎందుకంటే నేను చేసే తప్పును కప్పుపుచ్చుకోవాలనుకుంటే, నా హృదయంలో ఉన్న దురాశని కనుక నెరవేర్చుకోవాలనుకుంటే ఇది ఇలాంటి చేయకుండా పనులన్నీ చేయటం. తంత్రములు వచ్చేసినాయి ఈరోజు. ఆత్మలు అయితే కనుక ఈరోజు కపటంతో బ్రతుకుతున్నారే తప్ప ఈరోజు ఎవరికి యథార్థత లేదు. నీకు యథార్థత లేకపోతే పరిశుద్ధత ఎలా వస్తుంది? నువ్వు పరిశుద్ధుడు కాకపోతే దేవుణ్ణి ఎప్పుడు చూస్తావు? నీలో పరిశుద్ధత లేకుండా నువ్వు ఏది చేసినా దేవునికి నచ్చదు కదా. నువ్వు చేసే పని అనుకున్నప్పుడు, చివరికి నువ్వు చేసే ప్రార్థన అనుకున్నా పరిశుద్ధతతో నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు మెచ్చుతాడు. నువ్వు ఒక పాట పాడుతున్నావు అనుకుంటే కనుక నువ్వు పరిశుద్ధతో చేస్తేనే దేవుడు మెచ్చుతాడు. నువ్వు వాక్యం చదివినా, వాక్యం చెప్పినా, లేకపోతే కనుక ఏదో కానుకిచ్చినా ముందు అందులో నీకు పరిశుద్ధత లేకుండా నువ్వు ఏది చెప్పినా కూడా దేవుడు దాన్ని స్వీకరించిన సంగతి నీకు తెలుసా? దేవుడు కోరుకున్నట్టుగా లేకపోతే నువ్వు ఏది ఇచ్చినప్పుడు కూడా ఆయన అయితే కనుక దాన్ని ఒప్పుకోడన్న సంగతి తెలిసే. ఎవరికి కావాలి అంటాడు ఆయన. మీరు అర్పించే బలులు నాకు ఇష్టమైనవి కావు అని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు. ఆ పరిశుద్ధత లేకుండా మనకెందుకో. ఈయనదే అంటున్నాడు చూడండి అక్కడ. ఆయన అంటున్నమాట, మీరు పాపమునకు దాసులై ఉంటురు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. ఒకప్పుడు తప్పు చేయడానికి ఎలాగైతే కనుక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు, ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ బ్రతుకులు వెనక్కి వెళితే, ఒకప్పుడైతే కనుక మీరు మనసులో ఉన్న ఆ బలహీనమైన కోరికలు నెరవేర్చుకోవడం కోసం, మీ స్వార్థపూరితమైన ఆలోచనలు, మీ దురాశలకు అనుకూలమైనది ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడం కోసం ఎన్ని మాయోపాయాలు మీరు పన్నారో తెలుసా? ఎన్ని అబద్ధాలు చెప్పారో తెలుసా? ఎంతమందిని మోసం చేశారో తెలుసా? చీకటని చూడలేదు, వర్షమని చూడలేదు. మీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం అయితే కనుక ఇన్ని అభ్యంతరాలు వచ్చినా వాటన్నిటిని కూడా మీరు తొలగించేసుకున్నారు, ఎదిరించేస్తారు. ఆ టైంలో అయితే కనుక మీ కోరిక నెరవేర్చుకోవడం కోసం ఎంతమందితోనైనా గొడవ పెట్టుకోవడానికి కూడా మీరు సిద్ధపడ్డారు గడిచిన కాలంలో. తెలిసింది కదా. దానివల్ల మీరు ఏం పొందుకున్నారు? మీరు ఇన్ని చేసి మీరు సాధించింది ఏంటి? ఒంట్లో రోగం తెచ్చుకున్నారు, కుటుంబంలో కలతలు తెచ్చుకున్నారు, కాపురంలో చిచ్చెట్టుకున్నారు. మీ పిల్లల ముందు కూడా మీరు అవమానపడే పరిస్థితి వచ్చింది. సంపాదించుకుని కష్టపడింది ఏదైతే ఉందో అదంతా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఆ రోజు మీ బలహీనతలు నెరవేర్చుకోవడం కోసం ఎంతమంది చెప్పినా వినకుండా అందరినీ ఒక విధంగా చూస్తే ఖాతరు చేయకుండా వెళ్ళిపోయారు కదా. దాన్ని బట్టి కలిగిన శ్రమ, దాన్ని బట్టి వచ్చిన ప్రయాస, ఈరోజు కలిగిన దుఃఖం, ఒంట్లో రోగాన్ని బట్టి బాధ, ఇవన్నీ మీరు ఈరోజు అనుభవిస్తున్నారు. పోగొట్టుకోవాలని ఉందా? ఇప్పటికైనా ఆ పాపాన్ని తగినకి తీసివేసుకుని పరిశుద్ధతను పొందాలని మీరు ఆశపడలేదా? ఒకవేళ ఆశపడే పరిస్థితి కనుక మీకు వస్తే ఇప్పుడు చేయాల్సిందేంటి? ఒకప్పుడు పాపం చేయడానికి మీరు ఎలాగైతే పరుగులు ఎత్తారో, ఎంతగా అంటే కనుక రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నావు కదా. కొంతమందికి కొట్లాటలంటే ఇష్టం అండి. ఎప్పుడు చూస్తున్నా అల్లరే. సినిమా యాక్టర్లను బట్టో, రాజకీయ నాయకులను బట్టో, క్రికెట్ ఆటగాళ్ళని బట్టో, వీళ్ళు ప్రేమించడాన్ని బట్టో, లేకపోతే కనుక లోకంలో సాహసాలను బట్టో, తినేదాన్ని బట్టి, తాగేది, పండగ పేరు చెప్పి ఒకటా. ఈరోజు మనుషులు అయితే కనుక తప్పు చేయడం కోసం రకరకాలుగా పరుగులు పరుగులు పరుగులు. ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదమే, ఎప్పుడు చూసినా ఏదో ఒక కలహమే. వ్యక్తిగతమైన సమస్యలు ఉంటే కనుక మళ్ళీ ఈలోపు సమాజాన్ని బట్టి వెళ్ళకొచ్చే సమస్యలు, ఏదో ఒకటి పెట్టుకుని మనశ్శాంతి లేకుండా తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా పరుగులు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? పౌలు గారు అయితే కనుక దేవుని మాట చెప్పిన అందరికీ ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? ఒకప్పుడు మీరు తప్పు చేయడం కోసం పరుగులు పెట్టారు, మీరు దుర్మార్గం జరిగించడం కోసం పరుగులు పెట్టారు, మోసం అబద్ధం కోసం అయితే కనుక ఎంత నటన ఆడారో తెలుసా? మీరు చేసే తప్పు మూడో కంటికి తెలియకుండా ఉండడం కోసం ఎన్ని డ్రామాలు ఆడారో తెలుసా? ఎంత వేషధారణతో మీరు ఉండేవారో తెలుసా? ఓకే, దానివల్ల మీకు చేదేగా. మీ పాపమునకు ఫలితమైతే కనుక మీకు చేదే వచ్చింది కదా. ఇప్పుడు నా చేదును బట్టాను కానీ ఇప్పటికైనా మారుమనసు పొందుతారా? ఒకవేళ చేదు వచ్చిందనుకుంటే మీరు కడుక్కోవటం కూడా చేయాలి కదా. మీరు తెచ్చుకున్న శాపం ఏదైతే ఉందో, శిక్ష ఏదైతే ఉందో పోవాలనుకుంటే ముందు మరి దానికి కూడా కష్టపడాలి కదా. ఒకప్పుడు తప్పు చేయడం కోసం అన్ని ప్రయాసలు పడ్డారే,
మీరు పొరపాట్లు చేయడం కోసం అయితే నేను కష్టాలు పడ్డారు కదా, ఇప్పుడు ఆ పొరపాట్లు సరిదిద్దుకోవడం కోసం కూడా మీరైతే కనుక కష్టపడండి. ఒకప్పుడు మీరు పాపమునకు మీ అవయవములు అయితే కనుక దాసులుగా అప్పగించారు కదా. చూడండి అక్కడ ఆ మాట ఎలా ఉంది, అక్కడ 19 వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకే అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. ఈ అవయవాల్ని కడుక్కోవాలనుకుంటే నీ ఒంట్లో ఉన్న రోగాన్ని పోగొట్టాలిగా. ఫస్ట్ ముందు గిన్నెని శుభ్రం చేయాలి కదండి. మీరు తెచ్చిపెట్టుకున్న మలినవంతా పోగొట్టాలిగా. మీ శరీరం అనుకుంటే కనుక తినకూడని తిన్నాం అనుకోండి, అక్కర్లేనివన్నీ మన శరీరంలో డిపాజిట్ అయిపోతాయండి. మీరు అక్కర్లేనివన్నీ తినేస్తే, కానివన్నీ తాగేస్తే కనుక మీ శరీరంలో లేవు ఇవ్వు, అవి అవశేషాలన్నీ ఉన్నాయిగా. ఇప్పుడు మళ్ళీ మీరు బాగుపడాలనుకుంటే కనుక ముందు ఇవన్నీ క్లీన్ చేయటం ప్రారంభించాలి కదా. అలాగే ముందు మీ ఆత్మను కూడా క్లీన్ చేయాలి కదా, మీ మనస్సును కూడా క్లీన్ చేయాలి కదా. ఇప్పుడు క్లీనింగ్ అంటే మీ వలన కాదు, అది యేసుక్రీస్తు రక్తమును బట్టే సాధ్యమని, అది పరిశుద్ధాత్మను బట్టి మాత్రమే సాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి ఇప్పుడు కడగటానికి మీ ఘటాన్ని ఎవరికి అప్పగించాలట? మీ దేహాన్ని అయితే కనుక ముందు దేవునికి అప్పగించండి. మీరు నీతిమంతులుగా ఉండాలనుకుంటే కనుక ఎంత అనుకున్నప్పుడు అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం దగ్గరికి వస్తే మీ శరీరమును సజీవ యాగముగా ఆయనకి సమర్పించండి. మీ శరీరంలోనైతే ఆయనకి సజీవ యాగంగా సమర్పించండి. ఇప్పటివరకు చేసిన తప్పులకి మీ వలన మీకు కలిగిన వాళ్ళు, మీ కుటుంబానికి మీ వలన కలిగిన చేటు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే ముందు వాటన్నిటిని తిరిగి తెచ్చుకోవడం కోసం, పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగి సంపాదించడం కోసం, మీ సంతోష ఆనందాన్ని తెకనికి తిరిగి తెచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు నీతికి అయితే కనుక వాటిని దాసులుగా అప్పగించండి అని ఆ 20 వచనం దగ్గరికి వస్తే, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధము లేని వారే ఉంటారు. ఇంకా మంచి చెడులు ఆలోచించలేదు ఆ రోజు, నీతి న్యాయాల గురించి అసలు ఆలోచించలేదుగా. పాప పుణ్యాలు మీరు గుర్తుపెట్టుకున్నారా? తప్పు చేసే సమయంలోకి ఇవేమి ఉండవు, కళ్ళు నెత్తిమెక్కిపోతాయి, కంటికి పొరలు కట్టేస్తాయి కదా. ఆ టైంలో మనం చేసే తప్పుడు పని దగ్గరికి వచ్చినప్పుడు అయ్యో నా భార్య ఏమైపోద్దన్న ఆలోచన కూడా చాలామందికి రాదు, నా భర్త ఏమైపోతాడన్న భయం కూడా చాలామంది భార్యలకి రాదండి, నా తల్లిదండ్రులు ఏమైపోతారో, నా బిడ్డలు ఏమైపోతారో కూడా చాలామంది చూడరండి. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు చేసే తప్పు వాళ్ళ హృదయాన్ని అయితే కనుక కఠినపరిచేస్తుంది. నిర్బంధం లేదు, ఎంతగానే తెగించేసేంత వరకు వెళ్ళిపోయి మీ తప్పులు చేశారు. ఇప్పుడు వాటిని కడగటం కోసం ఇప్పుడైనా కానీ తిరగండి. ఇప్పుడు పాపం విషయమే ఆ రోజైతే కనుక నిర్బంధం లేని వారేంటిది, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, అడుగుతాడే ఏదైనా ఒంట్లో రోగం ఉందని అక్కడికి వెళితే కనుక చూసి మీకు సిగరెట్ అలవాటు ఉందా, మీరు మందు అలవాటు ఉందా అని అడుగుతారు. అడుగుతున్నప్పుడు ఈరోజు మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. ఇలా అయితే ఇక్కడ మెలికలు తిరిగిపోతూ ఉంటారు. ఆడపిల్లని అంతే అడుగుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి తప్పదు కదా, డాక్టర్ గారు అయితే మాత్రం గుచ్చి మరి అడుగుతారని. మీరు ఏం చేశారో చెప్పండి, మీ దౌర్భాగ్యమైన స్థితి ఏంటి చెప్తే దాన్ని బట్టి ఏం వైద్యం చేయాలో నేను ఆలోచిస్తాను. ముందు మీరు చేసిన తప్పు చెప్పండి అన్నట్టుగా డాక్టర్ గారు అడుగుతారని సిగ్గుపడిపోతూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా గడిచిన కాలంలో చేసిన తప్పులను బట్టి ఈరోజు చేదు వచ్చింది, కుటుంబంలో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, తండ్రి కొడుకులకు అసలు సంబంధం లేకుండా తిరుగుతున్నారు, ఎవరి దారిని వాళ్ళు, అన్నదమ్ములు ఒకరికొకరు కలుసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకురా అంటే గడిచిన కాలంలో జరిగిన పరిస్థితులు అలా ఉన్నాయి, మేము చేసిన తప్పులు అలా ఉన్నాయి. ఏం చెప్పుకోము ఇప్పుడు, ఒకరికొకరు చెప్పుకోవడం మొదలు పెడితే కనుక వాళ్ళు వీరు తప్పు చెప్తారు, వీళ్ళ తప్పును వాళ్ళు చెప్తూ ఉంటారు. సిగ్గేగా. మీకేం ఫలం వచ్చింది? గడిచిన కాలంలో మీరు బ్రతుకంతటిని ఒకసారి వెనక్కి తిరిగి చూసారి ఆలోచించండి. ఇప్పటికైనా యేసు గురించి మీకు అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికి యేసు ప్రభు దగ్గర రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యేసు చెప్తున్న మాటకైతే కనుక ఇప్పటికి లోబడిన వాళ్ళు ఆయన ప్రశ్నకి సమాధానం వేసుకోండి. ఆయన చెప్పొద్దు, మీరే ఆలోచించుకోండి. ఎన్నాళ్ళు మీరు జీవించిన జీవితంలో కలిగినది ఏంటి, దానివల్ల మీరు ఏం సాధించారు, దాన్ని బట్టి మీకు సిగ్గొచ్చిందా, అతిశయం వచ్చిందా, గర్వంగా మీరైతే తల ఎత్తుకునేంత పరిస్థితి వచ్చిందా, ఏం చెప్పుకోవడానికి లేకైతే కనుక తలదించుకునే పరిస్థితి వచ్చిందో ఒకసారి ఆలోచించండి. మీకేం ఫలము కలిగింది? ప్రశ్న అయితే కనుక అదే కదా. మరలా చదువుతున్నాను చూడండి, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా. వాటి అంతము మీరు సిగ్గుపడినా, మీరు తెచ్చిపెట్టుకోకుండా జబ్బు మీ ఒంట్లో పెట్టుకుని డాక్టర్ గారికి చెప్తే సిగ్గన్న ఉద్దేశంతో దాచిపెట్టుకున్నారనుకోండి, ఫలితం ఏంటి? మరణం. మీరు చేస్తారు కదా. మీరు చావు తెచ్చుకునే ముందైతే కనుక ఎప్పటికైనా కొంచెం సిగ్గు తెచ్చుకొని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకునైతే కనుక వాటిని కడుక్కోవాలని మీకు లేదా, దానికి వైద్యం చేయించుకోవాలని మీకు అనిపించట్లా? శరీరం ఉన్న రోగాన్ని దాచుకుంటే ఏమి ఉండదండి, మీరు చెప్పాల్సిందే. మీరు చేయకుండా కొన్ని పనులు చేస్తారు కొంతమంది, దానివల్ల రాకూడని కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. మీరు జబ్బులు వచ్చి సిగ్గుపడిపోయి చెప్తే అవుతుందని అనుకున్నారనుకోండి, పోతారు. ఇక సిగ్గు ఎగ్గేమి లేదు, ఇక తెచ్చిపెట్టుకున్న తర్వాత కాదంటే ఏం కుదురుతుంది? మీరు చెప్పాల్సిందే.
మీరు దేవునికి విరోధంగా చేసిన పనులను బట్టి మీరు తెచ్చుకున్న శిక్ష ఇప్పటికే మీ బ్రతుకునైతే దహించి వేస్తుంది కదా, కుటుంబాలను నెమ్మది లేకుండా చేస్తుంది కదా. ఇప్పటికీ ఒప్పుకోరా? ఇప్పటికే మీ పాపములైతే కనుక దేవుని ముందు ఒప్పుకోరా? ఇలా ఒప్పుకోకుండా మీరు వెళ్ళిపోతే కనుక చివరికి ఏమవుతుంది? వాటి అంతము మరణమే కదా. శరీరంలో రోగం వచ్చే కనుక మీరు దాచుకున్నారు అనుకోండి, శరీరపరంగా చేస్తారు. మీ ఆత్మీయంగా తప్పు చేసి కనుక దేవుని ముందు ఒప్పుకోలేదు అనుకోండి, ఆత్మీయంగా మరణం అంటే కనుక రేపటి దినాన్ని తీసుకెళ్ళి మిమ్మల్ని ఎక్కడ పడేస్తాడు? ఆరైన నరకాగ్నిలో పడేస్తారు. మీరు చేసిన దానిని బట్టే, ఇందులో ఎవరి ప్రమేయం లేదండి. మీరు నిర్ణయించుకోవటమే కదా. నేను చేసిన పని దాచుకోవటం వల్ల కలిసి వచ్చేదండి. మనుషుల దగ్గర దాచుకుంటూ వచ్చే నష్టాలు ఏంటో ఆలోచించండి. డాక్టర్ గారి దగ్గర దాచుకుంటే కనుక ఏమొచ్చిందో చూడండి. మీ భర్తకో భార్యకో చెప్పకుండా కొన్ని దాచేస్తున్నారు, వచ్చే ఫలం ఏంటి? ఏదో ఒక రోజు బయటపడకుండా పోదుగా. మీ కొడుకు కూతురు తెలియకుండానో మీ తల్లిదండ్రులు తెలియకుండా ఏదేదో దాచడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. దాచుకోవటం వల్ల ఏమవుతుంది? అంధకారమందల రహస్యములు కూడా ఏదో ఒక రోజున ఏమవుతాయట? బయటకు వస్తాయి. మీరు బ్రతుకున్నప్పుడు బయటికి రాకపోయినా చనిపోయిన తర్వాతనే బయటకు వస్తాయిగా. మీరు బ్రతుకున్నంతసేపు వాటిని దాచిపెట్టాలని ప్రయత్నించిన చనిపోయిన తర్వాత కూడా బయటకు వస్తాయి కదా. అంత అవసరమా? మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని గురించి నలుగురు నానా విధాలుగా మాట్లాడుకోవటం మీకు మేలా? దానివల్ల మీకు ఏమైనా గౌరవం వస్తుందని మీరు అనుకుంటున్నారా? అది బ్రతుకుండగానే మీరైతే కనుక వాటికి క్షమాపణ కోరుకోండి. బ్రతుకుండగానే వాటిని కడిగేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు లోకంలో ఉన్నప్పుడే, మనకంటూ జీవితకాలాన్ని దేవుడు ఇచ్చినప్పుడే, ఆయుష్కాలం ఉన్నప్పుడే ఆ దేవుని ముందు సాగిలు పడ్డం నేర్చుకోండి. మన పొరపాట్లను కడిగేసుకుంటే, ఎందుకంటే వాక్యం చెప్తుంది, తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు. ఎవరైతే ఉన్నారో నిజంగా గొప్పడు అవుతాడండి. నేను చేసిన పొరపాటు ఏంటో నాకు తెలిసి వచ్చిన రోజున వెనక ముందు చూడకుండా ముందు దేవుని ముందుకెళ్ళి ఆయన క్షమాపణ కోరుకుంటే క్షమించే దేవుడు. మళ్ళీ కన్న తండ్రి కదా, నీలో నాలో ఊపిరి పోసినవాడు కదా, తల్లి గర్భము నుంచి పెట్టినది మొదలుకొనైతే నిన్ను కాచి కాపాడే దేవుడు కదా, చనిపోయిన తర్వాత తన సన్నిధికి తీసుకెళ్లే దేవుడు కదా. ఆ దేవుని ముందు మీరు దాపరేక ఉంటే కనుక ఎలా కుదురుతుంది? నువ్వు లోపలైతే కనుక ఆత్మలో కపటం పెట్టుకుని నువ్వు పరిశుద్ధత లేకుండా ఉంటే కనుక ఏమవుతుంది? ఈయన అంటున్నాడు, గడిచిన కాలంలో మీరు చేసినదంతా చూశాడు దేవుడు. ఏమొచ్చింది? మీకు మాత్రం ఏం ఫలం కలిగింది? కనీసం తలుచుకుంటే సిగ్గుప్పుడు మీకు. మీరు చేసిన పనులను బట్టి మీరు ఏది పోగొట్టుకున్నారో అది జ్ఞాపకం వచ్చింది అనుకోండి. ఎవరన్నా వచ్చి కనుక మిమ్మల్ని కనుక అడిగారు అనుకోండి, ఏమి అని అడిగారు అనుకోండి, సిగ్గుపడుతూ ఉంటారు, మెలికలు తిరిగిపోతూ ఉంటారు చాలామంది. పోలేండి, అయిందేదో అయిపోయింది లేదు అంటారే తప్ప దాన్ని చెప్పుకుని గర్వపడగలిగే స్థితి మీ దగ్గర ఉందా ఈరోజు? దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి అయితే కనుక సరైన విధంగా సమాధానం చెప్పగలిగే పరిస్థితి మనకి లేదండి. అందుకని ఫైనల్గా వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు చూడండి, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. మీరు దేవునికి దాసులైతే కనుక మీకు వచ్చే ఫలం ఏంటి? ఇక్కడి నుంచి ఇప్పటివరకు పాపం వల్ల జీతం అనే పేరుతో మీరు బ్రతుకుతున్నారు, మీకు మరణంతోనే మీరు బ్రతుకుతున్నారు. కానీ అలాంటి స్థితి మీరు దేవుని కనుక దాసులైతే, దేవుని చిత్తాన్ని అనుసరించి కనుక మీరు జీవించినట్లయితే, యేసు చూపిన మార్గంలో కనుక మనం పయనిస్తే మనకు కలిగే ఫలం ఏంటి అనుకున్న ప్రకటన చెప్తున్నాడు, పరిశుద్ధతయే. ఆ పరిశుద్ధతయే మీకు కలుగు ఫలం. దాని అంతం ఎలా ఉంటుందో తెలుసా? నిత్య జీవం. మీరు పాపంలో ఉండిపోతే దాని అంతమైతే కనుక నిత్య నరకం. మీకు పరిశుద్ధత కలిగితే, దేవునికి దాసులుగా మీరు జీవిస్తే దాని అంతము నిత్య జీవం. ఎలాగనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము కదా. ఆ నిత్య జీవాన్ని కనుక ఒకరి కనుక మీరైనా నేనైనా చేరుకోవాలనుకుంటే ముందు మీరు దేవునికి దాసులు కంటే. ఇప్పటివరకు లోకంలో ఎవరెవరికో దాసులు కదా, తిండికి దాసులుగా, తాగుడుకు దాసులుగా, జోదానికి దాసులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏదో కోడి పందాలు, గుర్ర పందాలు కూడా దాసులైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భర్తకి దాసులుగా, భార్యకి దాసులుగా ఉన్నారుగా, ప్రియులకు ప్రియురాళ్లకు దాసులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఆటలకి దాసులు అయిపోయారు కదండి, పాటలకి దాసులు అయిపోయారు కదా. ప్రతిదానికి ఈరోజు దాసులే. మాకు దేవుడు ఎవరో ఉన్నారన్న ఉద్దేశంతో మనుషుల్ని దేవుడిగా చేసుకుని బ్రతికే జనాంగం ఈరోజు. ఎవరు మీరు? మీ వలే వాళ్ళు ఉండి రేపు చచ్చిపోయేవాడికి మీరు ఎలా దాసులు అవుతున్నారో అర్థం కావట్లేదు. మట్టితో చేయబడిన వాడు కదా. మీరు దేవుడని ఈరోజు ఎవరినైతే కొలుస్తున్నారో వారందరూ కూడా మానవులండి. వాళ్ళు మన్నుతో చేయబడిన వారు కొన్నాళ్ళు ఉంటారు లోకంలో, తర్వాత వాళ్ళు కూడా మట్టిలో కలిసిపోయారు. వారు ఎలా అవుతారు? లోకంలో మీరు దేవుడిగా ఎవరినైతే భావిస్తున్నారో వారేమైనా మిమ్మల్ని సృష్టించారా? మీ ఒంట్లో ఊపిరి పోస్తారా? ఈరోజు మీరు జీవితానికైతే కనుక వాళ్ళైనా కారకులు అవుతున్నారా? చనిపోతే కనుక రేపటి దినాన తమ దగ్గరికి తీసుకెళ్తానని నేను వాగ్దానం చేస్తున్నారా? ఈరోజైతే కనుక లోకంలో దాసత్వం అనుకున్నప్పుడు ప్రతిదానికి దాసత్వమే. ఒక పూట భోజనం కోసం కూడా దాసులుగా మారిపోతున్న ఉన్నారు కదా. ఓ చుక్క పోయిస్తే కనుక తన దాసులు, జేబులో 100 రూపాయలు పెడితే కనుక తనకి దాసులు అయిపోయేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదా మీ బ్రతుకు? మీరెవరో తెలుసా? మీలో ఉన్న ఊపిరి ఎవరిదో తెలుసా? మీకు ఇచ్చిన శరీరం యొక్క విలువెంతో తెలుసా? ఇందులో ఉన్న ఒక్కొక్క పార్ట్ని కనుక, దీంట్లో ఉన్న అవయవాన్ని కనుక కొనాలనుకుంటే దానికి ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
ఇంత సున్నితంగా చేయబడినది. జీవముతో కూడుకుని ఈ శరీరాన్ని మీకు ఇచ్చిన దేవుడు ఆ పరలోకముందు ఉన్నాడు. లోకంలో మనుషులు ఎవరు కూడా ఆ పని చేయలేరు కదా. అంత గొప్ప దేవుడేమో మిమ్మల్ని కుమారులుగా స్వీకరించడానికి పిలుస్తుంటే, తప్పిపోయినప్పుడు కూడా మిమ్మల్ని క్షమించి తన దగ్గరికి రప్పించుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తుంటే, ఇప్పటికీ కూడా మనమైతే కనుక ఎవరికో దాసులు అన్న ఉద్దేశంతో ఉండిపోతున్నామే తప్ప దేవుడు కోరుకున్న ఆ పరిశుద్ధతను ఈరోజు పొందలేని దుస్థితిలో మనం ఉండిపోతున్నాం. ఇప్పటికైనా కానీ ఆ పరిశుద్ధత విలువ తెలుసుకోండి. ఆ పరిశుద్ధత ఉంటేనే నేను దేవుణ్ణి చూడగలను. అప్పుడు మాత్రమే రేపటి దిన నా పరలోకానికి వెళ్ళగలను. ఆ పరలోకానికి వెళ్ళాలనుకుంటే ఈ పాపపు జీవితం కాదు కానీ, ఈ మలినమైన జీవితం కాదు కానీ, పరిశుద్ధతతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైన సంగతిని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవత దేవుని చిత్తాన్ని బట్టి ఆయన కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి పంపబడిన ఆ గొప్ప సందేశం ప్రతి ఒక్కరూ కూడా ఆలకించడానికి, అందులో ఉన్న పరమార్థాన్ని బట్టి ఇప్పటికైనా యేసు చూపిన మార్గంలో పయనించి, పాపులమైన మనమైతే కనుక ఇప్పటికైనా మన తప్పులు తెలుసుకుని పరిశుద్ధులుగా మారి ఆ పరలోకం చేరుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి అంతటికీ పంపబడిన సందేశం తండ్రి, మేము పరిశుద్ధులు అగుటయే ప్రభా మీ చిత్తము తండ్రి. ఎవరైతే ప్రభా ఇప్పటికీ ఈ మాట అర్థం కాకుండా అలనాడు ప్రభా ఆదాము హవ్వములు చేసిన తప్పును బట్టి పాప రోగాన్ని ఇప్పటికి కూడా ధరించుకుని ఆ పాపముతోనే ప్రభా ఆ పాపమునకు దాసులుగాని ఈరోజు ఎవరైతే జీవిస్తున్నారో ఇప్పటికైనా వారు ఒక్కసారి తమ్ముడు తాము ఆలోచించుకోవడానికి తండ్రి, మీ పోలిక చొప్పున ఈ లోకానికి వచ్చిన మేము ఇప్పటికీ మీ వలె మేము బ్రతుకుతున్నామా? మీ పరిశుద్ధతతోనే మేము ఉన్నామా? అలా కాకుండా ప్రభా పాపరోగంతో మేము బాధపడుతూ ఏమీ తెలియనట్టుగానే ప్రభా కల్మషంతో కూడుకున్న బ్రతుకులు జీవిస్తాం. ఎప్పుడు చూసినా అబద్ధము, ఎదుటివాడిని మోసం చేయటం తండ్రి, మా దురాశలు నెరవేర్చుకోవడం కోసం ప్రభా వివిధ రకాలైన వేషాలు వేసుకు తిరుగుతున్నామన్న సంగతిని ఎవరికి వాళ్ళు ప్రభా ఆలోచించుకునే భాగ్యాన్ని దయచేయండి. ఉన్న నిజాన్ని కూడా చెప్పలేని దుస్థితిలో ప్రభా ఈరోజు ప్రపంచం ఉంది. అందులో మేము కూడా ప్రభా లోపల ఒకటి బయట పెట్టుకున్న మాట్లాడే దుస్థితిలో మేము బ్రతుకుతున్నాం. తద్వారా మరింతగా మీ సన్నిధికి మేము దూరం అవుతున్నామే కానీ ఇప్పటికీ ప్రభా మేము బుద్ధి తెచ్చుకోనలేక మీరు ఇచ్చిన శిక్ష నుంచి ప్రభా తప్పించుకోలేని పరిస్థితిలో బ్రతుకుతున్నాం. అలాంటి దురదృష్టకరమైన పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించేటట్లుగా మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మేము విని ఈ సువార్తలోని భాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించడానికి, మీ కృపకు పాత్రలు కావటానికి కావాల్సిన సహాయమును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొనుచున్నాం. ఎవరైతే ఈ మాటలు విన్నారో విని ఏ ఒక్కరు ఈ మాటలోని పరమార్థాన్ని త్రోసేయకుండా ఎవరికి వాళ్ళు తమను తాము పరిశీలించుకుని గడిచిన కాలంలో మేము జీవించిన జీవితానికి ఇప్పటికీ మాకు వచ్చిన ఫలమేంటి, అది మేము అనుభవించడానికి చేదుగా ఉందా తీగా ఉందా అన్న సంగతిని ఎవరికోరు ఆలోచించుకుని, ఒకవేళ ఇప్పటివరకు మేము చేసిన పనులను బట్టి మాకు వచ్చిన ఫలం ప్రభా మాకు నష్టమన్న సంగతి ఇప్పటికైనా ఎవరైనా గ్రహించగలిగితే ప్రతి ఒక్కరు కూడా తమ తప్పును తెలుసుకుని మీ వైపు చూడడానికి తండ్రి, మీ మందిరంలో పరిశుద్ధతో జీవించడానికి, రేపటి దినాన క్షేమంగా ఆ పరలోకంలో ప్రవేశించడానికి కావాల్సిన సహాయం దయచేయమని వేడుకొనుచున్నాం. ముందున్న మా కార్యక్రమాన్ని మీ నామమునకు మహిమార్థంగా జరిగించమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.